హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఇవాళ మీ ముందుకి ఓపెన్ స్కూల్లో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. అదేంటంటే ఓపెన్ స్కూల్ చరిత్రలో మొట్టమొదటిసారి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఐడి కార్డ్స్. సో ఈ ఐడి కార్డ్స్ ఏంటంటే మీరు ఎగ్జామ్స్ రాయబోతులని చెప్పేసి మీకు ఒక ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో నేను ఇక్కడ స్క్రీన్ పైన ఆ ఐడిని నేను చూపిస్తాను. సో ఐడి కార్డులో ఏముంటుందంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఆ తర్వాత మీ పేరు, అడ్మిషన్ నంబర్, అంటే ఇన్ని రోజులు మీకు నాట్ అవైలబుల్ వచ్చింది అడ్మిషన్ నంబరు. సో ఇప్పుడే అడ్మిషన్ నంబర్ అనేది అలాట్మెంట్ అయ్యింది ఒకటి. సో ఈ అడ్మిషన్ నంబరు ఉంటుంది. తర్వాత మీ ఫోటో, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఇంకొక సైడ్ ఏంటంటే మీరు ఏ కోర్స్ చేస్తున్నారు, మీరు అంటే ఇంటర్మీడియట్ అయితే సిసియా, ఎంపీసీయా, బైపీసీయా, ఎంబైపీసీయా, ఏమి గ్రూప్స్ చేస్తున్నారని అది ఉంటుంది. తర్వాత ఇంకోటి ముఖ్యంగా ఏముంటుందంటే మీ సబ్జెక్ట్స్. ఇప్పుడు చాలామంది లాంగ్వేజెస్ వేరే ఉంటాయి, సబ్జెక్ట్స్ వేరే ఉంటాయి. కాబట్టి ఈ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి ఐడి కార్డ్స్ అనేది మీరు కలెక్ట్ చేసుకోండి ఏఐ సెంటర్లో నుంచి. సో ఈ ఐడి కార్డ్ ఏంటంటే మీకు ఒక లైక్ ప్రూఫ్ ఆఫ్ అంటే ఐడెంటిటీ, మీ యొక్క ఐడెంటిటీ, అంటే మేము ఓపెన్ ఎగ్జామ్స్ రాస్తున్నాము అని తెలియజేయడానికి అదొక ఐడెంటిటీగా మీరు తీసుకోవచ్చు. సో ఈ ఐడి కార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇంకోటి ఇక్కడ ఏంటంటే వెనకాతల మీరు ఏదైతే సైన్ స్కాన్ చేసిర్రో చూసుకొని కాల్ చేస్తే ఆ సైన్ ఏదైతే స్కాన్ చేసిర్రో ఆ సైన్ స్కాన్ చేసింది కూడా మీకు మీ సిగ్నేచర్ ఉంటుంది. తర్వాత పక్కన ఏఐ కోఆర్డినేటర్ సిగ్నేచర్ ఉంటుంది. సో అక్కడ ఏఐ కోఆర్డినేటర్ సైన్ చేస్తాడు. ఆ బ్లాక్లో సైన్ చేసిన తర్వాత స్టాంప్ వేసేసి మీకు ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐడి కార్డ్స్ కలెక్ట్ చేసుకోండి. తెలంగాణ ఓపెన్ స్కూల్లో ఎస్ఎస్సి చేసినా, ఇంటర్మీడియట్ చేసినా కూడా మీరు ఐడి కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. సో మీరు ఎక్కడైతే సెంటర్లలో అప్లై చేసిర్రో, అంటే లైక్ చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ మేము నెట్ షాప్కి వెళ్ళిపోయినాము, నెట్ షాప్కి వెళ్తే వాడు ఏదో సెంటర్ బుక్ చేసిండు, ఆ సెంటర్లోకి వెళ్ళిపోయినా సార్ అని అన్నారు కదా. సో ఎట్లయినా మీరు ఫిజికల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇచ్చినట్టున్నారు. సో అక్కడి నుంచే మీరు ఐడి కార్డ్ తెచ్చుకోండి. అలాగే క్లాసెస్కి వచ్చేసరికి లాస్ట్ సండే నేను చాలా విగరస్గా క్లాసెస్ స్టార్ట్ చేశాను. కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్స్లలో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర క్లాసెస్ వింటున్నారు. సో మీరు, నేను అందరం కలిసి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో 10th కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అయ్యే ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకొని అందరం కూడా ముందడుగేద్దామని చెప్పేసి కోరుకుంటూ, ఎల్లప్పుడూ కూడా నా ప్రయత్నం ఒకటే, ఓపెన్ స్కూల్ ద్వారా ఏదైతే అవకాశం మనకి ఈ యొక్క సొసైటీ మనకి ఇచ్చిందో, తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇచ్చిందో, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరం కూడా ఎగ్జామ్స్ పాస్ అయ్యి లైక్ మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుకుందామని చెప్పేసి కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ సేవలోనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఎడ్యుకేషనల్ ఛానల్ని 15,000 మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇట్లనే ఎంకరేజ్ చేయండి. ఇంకా ముందు ఓపెన్ స్కూల్ గురించి, ఇంకా క్లాసెస్ గురించి మంచి వీడియోస్ పెడతాను. మీ అందరికి కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి కోరుకుంటూ, మీ శ్రీకాంత్ అంకం. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.